రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభం. రేషన్ పొందడంలో ఇబ్బందులు తొలగాలంటూ హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు పద్మ అండి, 25వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. మాకు చాలా ఆనందంగా 1వ తారీఖు నుంచి ఏంటంటే 31వ తారీఖున పెన్షన్ ఇచ్చారు. 1వ తారీఖు నుంచి రేషన్ డిపో బళ్ళు తీసి డిపో దగ్గరికి వెళ్ళి మా టైము మార్నింగ్ 8 నుంచి 1 గంట 12 వరకు ఉంటున్నారు వాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి రాత్రి 8 వరకు ఉంటున్నారు. అందుకని ఈ పాత పద్ధతి చాలా చాలా బాగుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే బాబు గారు వచ్చాక అన్నీ బాగానే చేస్తున్నారు. ఇది చాలా సంతోషపడుతున్నారు. 60 సంవత్సరాల ముసలోళ్ళకి రేషన్ డిపో ఆ రేషన్ డిపోలో ఇప్పుడు 8వ నెంబర్ డిపో ఉందనుకోండి, దానికి ఎన్ని కార్డులు ఉన్నాయి? 60, 70 ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి డిపో వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళి బియ్యం ఇవ్వాలి. దానికి డిపో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి జీతం అది ఏమి ఉండదు పట్టుకెళ్ళి. కానీ ఒక వృద్ధులకి బాబు గారు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన అది వీళ్ళు పాటించాలి. రేషన్ డిపో వాళ్ళు అది పాటిస్తారు. ఇంకా ఇవాళ 3వ 4వ తారీఖు ఇప్పుడు చాలా బాగా జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా లైన్లో నుంచోవాలి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బండి వస్తుంది రోడ్డుకు, ఎక్కడ పాపం బండి లోపల రాకపోతే రోడ్డు మధ్యలో పెడితే వీళ్ళు సంచులు పట్టుకొని రోడ్డు అంతా నుంచోవడం, అవన్నీ చాలా బాధలు పడ్డారండి ఈ 5 సంవత్సరాలు. నిజంగా ఆ బళ్ళు కూడాను ఏ బండి అయితే తోలేడో ఆ డ్రైవర్కి కూడా బండి ఫ్రీగా ఇచ్చారంటే అది ఎంత పెద్ద ఘనత అండి. అది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. లైన్లో నుంచోడాను, రోడ్డు మీద ఎక్కడి నుంచో పెడతాడో తెలీదు, ఏ టైంకి బండి వస్తుందో తెలీదు. రాత్రి అయితే బండి రాదు. రాత్రి మనకు తెలుసు ఆ విషయం. ఎండల్లో, వర్షం, దేనికైనా సరే ఈ 5 సంవత్సరాలు వచ్చేవండి. కానీ ఈ రోజున బండ్లు తీసి రేషన్ డిపోలు ఇవ్వడం వల్ల మాకు ఒక టైం అంటూ తెలుస్తుంది. చక్కగా మన టైం వీలు బట్టే మనం వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ముందర 60, 70 సంవత్సరాలకి రేషన్ డిపో ఎవరైతే నడుపుతున్నారో ఆ డీలర్లు తెచ్చి ఇంటికి ఇస్తున్నారు. అంతకన్నా ఎవరండి కావాలి? మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఈ కూటమి ఇంతకన్నా పెద్ద పెద్ద పనులు చేయాలి, అందరి మన్నలు వాళ్ళు పొందాలని మేము ఎదురు చూస్తున్నామండి. రేపు 4వ తారీఖు మాత్రం ఈ కూటమి గెలిచిన రోజు 1 year సెలబ్రేషను అందరూ కలిపి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు మల్లేష్. ఈరోజు మన ఏపీలో రేషన్ డిపోలు ఇదివరకు వ్యాన్ల మీద రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు డిపో దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికోసం ఏ విధంగా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే, గతంలో ఒక వ్యాన్ వచ్చి ఒక రోడ్డు చివరిని వ్యాన్ పెడితే అక్కడికి వెళ్ళి ఎండలో నించొని అక్కడ రేషన్ తీసుకోవడం జరిగేది. ఇప్పుడు డిపో దగ్గరికి వెళ్ళి మనం మార్నింగ్ ఒక 8 నుంచి 12 వరకు కూడా టైమింగ్స్ పెట్టారు. అదేవిధంగా ఈవినింగ్ కూడా టైమింగ్స్ పెట్టడం జరిగింది. ఆ టైమింగ్స్ వెళ్ళి ఎవరికి కావాలిస్తే వాళ్ళు ఎవరు ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. అదే ఇదివరకు అయితే కొంతమంది కూలి పని చేసుకునే వ్యక్తులనగా, షాపుల్లో పనిచేసే వ్యక్తులనగా ఆ రోజు పని మానేసి ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి లైన్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఈ డిపో సిస్టమ్ చాలా బాగుందని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఇదే ఉండాలి. యాక్చువల్గా ఈ వ్యాన్ సిస్టమ్ అనేది బాగోలేదు రూల్గా అయితే, కానీ ఈ సిస్టమ్ చాలా బాగుంది. ఇంకా ముందుకి మీరు చేయవలసింది ఏంటంటే, ఇంకా కొన్ని సరుకులు పెంచితే బాగుంటుంది. ఆయిల్ ప్యాకెట్ అనగా, చింతపండు అనగా, ఇలాంటి ఇంకా కొన్ని మధ్యతరగతి ఫ్యామిలీకి ఎక్కువగా ఐటమ్స్ ఇస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ కోటా రేషన్ని కొంచెం మార్పు చేసి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఒకసారి చెప్పింది గతంలో 26 రూపాయలకి మేము రేషన్ కొంటున్నామని చెప్పేసి. 26 రూపాయలకి మీరు రేషన్ కొన్నప్పుడు అందులో ఇంకొక 5 రూపాయలు వేస్తే దానికి మంచి రేషన్ వస్తుంది. దాని బదులు మీరు రూపాయికి ఇచ్చే బదులు 5 రూపాయలు పెట్టండి కాస్టు. కానీ మంచి రేషను పేదవాళ్ళకి ఇస్తే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు మంచి రేషన్ తింటారు. కంపల్సరీగా ఇది ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బేబీ ఇక్కడే ఉంటా, తాడి చెట్లు సంతోషమతి కాలనీలో ఉంటాము. డిపో ఉంటేనే మాకు సుఖం అండి. బండి వల్ల మాకు సుఖం ఉండేది కాదు. పనులకి పాటలకి వెళ్ళినా ఈ టైం కాదు, అది ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో ఏంటి తెలిసేది కాదు. ఇక్కడైతే ఏదో టైంలో తీసినప్పుడు తీసుకుని వెళ్ళేవాళ్ళం. అదన్నమాట మాకు ఇదే సుఖం. అప్పట్లోనే ఇప్పుడైనా బండి సుఖం ఉండేది కాదు, డిపోయే సుఖం మాకు. అందేది కాదండి సమంగానే. డిపోలో అయితేనే ఖచ్చితంగా మాకు అందేది. మేము తీసుకెళ్ళేవాళ్ళం. బయటికి వెళ్ళి వచ్చినా ఇంటికాడ తీసుకునేవాళ్ళం గమ్మని. వ్యాన్ అయితే వెళ్ళిపోయేది చేసేది, మాకు టైంకి అందేది కాదు అనుకున్న టైంకి. మా దుర్గమ్మ సంతోష్ మతకోళ్ళే. మాకు బండి వచ్చేది కానీ ఏ టయానికి వచ్చేదో ఏ టయానికి వచ్చేది కాదు, ఎదురు చూసేవాళ్ళం అలాగాన. బండి ఎప్పుడు వస్తుందా అని.
కానీ బియ్యం దొరికేవి కాదు. వాళ్ళు టైం అవ్వకముందే వెళ్ళిపోయేవారు. మాకు ఇక్కడే బాగుందమ్మా. ఒకళ్ళమిద్దరం వెళ్ళా వచ్చినా సరే టక్కీన తీసేసి ఇచ్చేస్తారు. అంటే నలుగురు వచ్చి 10 మంది వచ్చేదాకా ఆగరు. వీళ్ళు ఏ పని మీద ఉంటారని ఇచ్చేస్తారు. మాకు ఇక్కడే బాగుంది. మాకు ఇలాగే నడిపించాలి. నా పేరు చేయండి. ఇప్పుడు బాగుందంటే అప్పుడు రేషన్ వ్యాన్ వచ్చినప్పటికి నెలకొని ఉండి చేసి చెందినట్టుగా ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఉంటుంది వస్తే ఎవరన్నా అడిగితే చెప్పారండి. ఇప్పుడు డిపో అంటే ఎవరు బయటికి వెళ్ళి వచ్చినా చేసినా రేషన్ అంతుందనేసి కొంచెం ఆశపడుతున్నారు. అమ్మ వ్యాన్ ఉందా అని అడిగి ఎప్పుడైనా సరే వచ్చి చూసుకొని వెళ్తున్నారు. పనికి వెళ్తే మరి రేషన్ ఉండేది కదా, రేషన్కి వెళ్తే పని ఏదైనా ఇదే పని కోసం చూసుకుని వ్యాన్ పెట్టేటప్పటికి ఉండేది కాదు. మరి మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చినప్పటికి ఒకరు కావాలంటే ఆ టైంకి వ్యాన్ ఉండేది కాదు. మళ్ళీ సాయంత్రం పనికి పనికి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి మనల్ని అడిగారు. ఇంకో దగ్గర అంటే పొద్దున్న సాయంత్రం వచ్చి 8-9 వరకు ఉంటుంది కాబట్టి తీసుకొని వెళ్తున్నారండి. ఇంతకుముందు బండి దగ్గరికి వెళ్ళి తీసుకుండేదాన్నండి రేషన్. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తాను నెల నుంచి. మరి మాకు అన్ని సదుపాయాలు బాగున్నాయి. బియ్యం దగ్గర ఇదే బాగుంది, ఈ పద్ధతే బాగుంది. అప్పుడు మరి నడిచిన నడలేనాళ్ళు వెళ్ళడం కష్టమయ్యేది, తెచ్చుకోవడం కష్టమయ్యేది. ఇప్పుడు ఇలాగ ఇస్తానంటే చాలా సంతోషంగా ఉంది. బాగుంది, ఇలాగే బాగుందండి మా అలాంటి వాళ్ళకి. నా పేరు రాజు అండి. ఇంతకుముందు వ్యాన్లు వచ్చి ఉంటాయని కొంతమందికి వచ్చి రానట్టు ఉండేది. ఇప్పుడు ఈ ఏమన్నా వచ్చి ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. అందరికి అందుబాటులో ఉంటుంది. అందరు ఇంటికి సులభంగా తీసుకుంటున్నారు. ఈ సిస్టమే బాగుందండి. గత సిస్టమ్ ఏం బాగోలేదు. అంటే కొంతమందికి కొంత అందుబాటుగా ఏ టైంకి వచ్చింది ఆ టైంకి రాలేదు. చాలామంది ఇబ్బంది పడి పనులు గంటలకు వెళ్ళకుండా ఇంటికాడ ఉండిపోవడం, అది ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు గంట బాధలు పడేవారు. ఇప్పుడు కాదు, డిపో వచ్చిన కాడి నుంచి ఈ రోజు నిన్నటి నుంచి ప్రశాంతంగా ఏ టైంకి వస్తుంది డిపో ఓపెన్ అవుతుంది, ప్రశాంతంగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరికి ప్రాబ్లం లేదు. ఈ సిస్టమ్ చాలా బాగుంది. టైమింగ్ బాగా ఇప్పుడు ఈ సిస్టమ్ బాగుందని అంతకుముందు సిస్టమ్ మాత్రం చాలా ఓవర్గా అందలేంటిగా టైంకి వచ్చి వ్యాన్ వెళ్ళిపోయేది. ఏ టైంకి వచ్చిందిగా పనులు బాగునుకొని ఇంటికాడ ఉండేవారు. ఇప్పుడు 8 గంటల నుంచి 12 గంటల దాకా గుడ్ వీల్కి ఇస్తున్నారు. ఈ సిస్టమ్ చాలా బాగుందండి. నా పేరు నౌకారమండి. ఇప్పుడు పద్ధతి పర్వాలేదండి. ఎప్పుడు వచ్చినా మనం తీసుకోనాకి నైళ్ళు మరి తీసుకొని బాగుంటుంది. అప్పుడంటే ఇక్కడ బండి ఆలెట్టారంటే కొంతమందికి దొరికి నేను చీపులో వెళ్ళి పెట్టిపోయి పనికి వెళ్ళిపోతే రావడం ఒక రోజు ఆలసిపోతే ఏదో మూలలు పెట్టేసేవారండి. ఎక్కడో పెట్టేవారు ఏదో పేటలోని. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం కొంత కష్టం అయ్యేది. ఇప్పుడు పర్లేదని మనకు ధైర్యంగా తెచ్చుకోవడానికి ఇప్పుడు బాగుంటుంది. అంటే మనకి దగ్గరలో మనకి ఎప్పటికైనా నెయ్యిలో ఉంటాయి, బియ్యం తీసుకుని బాగుంటుంది, పని చేసుకొని రావచ్చా అని కొంత ధైర్యం ఉంటుంది అన్నమాట. అప్పుడంటే కొంత ఆందోళనగా ఉండేది. ఇవి ఇప్పుడు ఇక్కడ ఎత్తాయి రేపొద్దున సరే రేపు ఎల్లుండా ఇంకొక కాడ పెడతారని అది బెంగ ఉండేది. అతనికి వెళ్తే దొరికి లేకపోతే మానేయడమేనండి. నెల కూడా అలా వదిలిపోయేది, నెల పోయినట్టు అలాగ అయిపోయేది. ఇప్పుడు పర్లేదండి, ధైర్యంగా తీసుకుని బాగుంటుంది. చుట్టుపక్కల కాలనీలో ఉంటున్నామండి. వెంకట్రావు. ఇప్పుడే బాగుందండి. అప్పుడంటే ఒకే డేట్ ఒకే రోజు వచ్చేది, దాని తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ రేషన్ కష్టం అయిపోయింది. ఇప్పుడు అనుకో 15వ తారీఖు వరకు ఇక్కడ ఉంటుంది. మనం ఎక్కడ ఏ రోజు వచ్చినా పర్వాలేదు. వాళ్ళు ఎక్కడ ఇల్లు ఉంటే అలా రోడ్డు మీద ఉంటుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ రాదమ్మా. ఇదే బాగుంటుంది కదా. 15 రోజుల వరకు ఇస్తారు. మన నచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు. ఉదయం 8 నుంచి 1 గంట వరకు, 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంది కదా. ఇదే బాగుంది. ఇక్కడ నా పేరు గౌరేష్ అండి. ఈ కాలనీలో ఏంటంటే రేషన్ డిపోలు ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఉంది. అప్పుడు బండి ఈదుల్లోకి వెళ్ళి ఏదో దగ్గరగా అందుబాటులో ఉంది, ఇంటికి మూట పడేస్తారు అనుకుని చెప్పారు, ప్రచారం చేశారు. అదేం కాదు. కానీ ఈ 15 రోజుల్లో కూడా ఒక వారం రోజుల్లో ఏ మూలకు వచ్చి ఎవరికైతే ఇంటి దగ్గర ఎవరైతే ఉండి లైన్లో కాస్తున్నారో వాళ్ళకే అందుబాటులో వస్తుంది. ఇప్పుడు కూలి పనికి వెళ్ళి రాత్రి వచ్చేసరికల్లా బండి అక్కడ లేపే వరకు కూడా ఆ నెల బియ్యం అక్కడ పోయినట్టే, వాళ్ళకి అందుబాటులోకి లేదు. అప్పుడు దాన్ని బండ్లు మాత్రం తీసేసి పక్కన పెట్టడం ఇది కరెక్ట్. ఈ గవర్నమెంట్ చేసిన పని చాలా మంచిది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఈ మంచి పని పాత పద్ధతి ప్రకారంగా మేము 15 రోజుల్లో ఏ రాత్రి అయినా ఏ పొగులైనా మధ్యాహ్నం అని ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటే మేము అప్పుడు వెళ్ళి రేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మాత్రం చాలా బాగుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మేము ఏ గంటలో పనికి వెళ్ళి కూలి పనికి వెళ్ళి ఆ టైం ప్రకారంగా ఆ బండి వస్తుంది. ఒకరోజు పని మానేసి కూడా కూర్చొని నా బియ్యం పోతాయని కూర్చున్నారు. ఇప్పుడు అలాంటి పని కాకుండా డిపోకి 15 రోజుల్లో ఏ రాత్రి అయినా ఏ సాయంత్రం అయినా మధ్యాహ్నం 10 గంటలకైనా వేసుకొని రాత్రి 8 గంటలకైనా తంబేసుకొని బియ్యం తీసుకోవచ్చు అని చెప్పేసి జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే కంటిన్యూ చేస్తే చాలా బాగుందని చెప్పేసి నేను చెప్తున్నాను. నా పేరు వెంకనండి. మా కాలనీలో అంతా లేబర్ ఎక్కువ. పొద్దున్న వెళ్తే ఎప్పుడు సాయంత్రం వరకు రారు. ఆ టైంలో ఈ రేషన్ డిపో బండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. దానివల్ల మా ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు.
ఇప్పుడు మటుకు పాత పద్ధతిలో డిపో దగ్గర ఇవ్వటం వల్ల చాలా మంచిది. మేము 5 గంటలకి వచ్చినా కూడా సాయంత్రం రేషన్ హ్యాపీగా తీసుకుంటున్నాం. ఏ ఇబ్బంది లేదు. పగలైనా మధ్యాహ్నం అయినా ఖాళీ ఉన్న టైంలో ఆడవాళ్ళైనా తెచ్చుకుంటున్నారు. ఇదే మంచిది. పిల్లలు గిట్ట అందరూ ఇంటికాడ ఉన్నప్పుడు తెచ్చుకుంటున్నారు. ఈ పాత పద్ధతిలోనే ఇలాగే చేస్తే బాగుంటుంది. రేషన్ డిపోలే మంచిది. బండ్ల వల్ల మాకైతే ఏం లాభం లేదు. నా పేరు బంగారు నాయుడు. డిపో అయితేనే మంచిది సార్ మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే పనికి వెళ్ళి వచ్చేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 5 తర్వాత వచ్చినా మనకి 8 వరకు ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా ఇడిపించుకోవచ్చు. ఉదయం ఖాళీ ఉంటే ఉదయం కూడా 12 వరకు ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే చేసుకోవచ్చు. ఇబ్బందులు అంటే మా ఈదిలోకి వచ్చేటప్పుడు టైంకి లేకపోతే మళ్ళీ పక్క వీధికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అంతేగాని రైస్ అయితే వచ్చేవి, కాకపోతే పక్కకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేదంటే టైం మనకు తెలియదు కదా, బండి ఏ రోజు వస్తుంది ఏ టైంకి వస్తుంది అని. మాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది సార్. డిపోకి వచ్చి తెచ్చుకోవడమే బాగుందండి. డిపోకి వచ్చి తెచ్చుకోవడమే బాగుంది. ఎప్పుడు పని నుంచి వచ్చేటప్పటికి ఇదిగా ఉంటుంది. మేము పొద్దున్నే వెళ్ళిపోతే మధ్యాహ్నం వస్తాం. డిపోకి వచ్చి తెచ్చుకోవడమే బాగుంది. అప్పుడు మేము ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదు, ఇంకో దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు డిపోకి వచ్చి 12 అయినా డిపోకి వచ్చి తెచ్చుకోవచ్చు. నమస్కారం అండి, నా పేరు ఉమాదేవి. మేము ఇక్కడ రేషన్ డిపో పక్కనే ఉంటున్నాం, వీధిలోనే. మాకు ఎప్పుడూ టైం అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు ఉంటారు. ఒకవేళ మేము మర్చిపోయినా తన డీలర్ గారు పిలిచి ఇస్తారు. మాకేం ఇబ్బంది లేదండి. ఊరెళ్ళా ఇక్కడున్నా ఎక్కడున్నా మాకేం ఇబ్బంది లేదండి. అంతా బాగానే ఉంది సదుపాయం. అంటే మేము వెహికల్ మీద ఎప్పుడు తీసుకోలేదండి. మాకు ఇంటి పక్క ఇల్లే కదా, మా డీలర్ గారు ఉన్నప్పుడు వచ్చి తీసుకుంటున్నాము. తను కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందండి ప్రజలకి. హ్యాపీగా పిలిచి రేషన్ తీసుకోలేదమ్మా తీసుకోండి అని చెప్తారు. మర్చిపోయారేమి తీసుకోవాలి అని చెప్తారండి మాకు అందరికీ. బాగుందండి అంతా బాగుంది. మాకు ఇంకా రేషన్ తీసుకోలేదు ఈ నెల, టెన్షన్ ఏమి లేదండి మాకు. టెన్షన్ ఏం లేదు, అంతా ఫ్రీగా ఉంది మాకు, అంతా బాగుంది. రేషన్ డిపో దగ్గర అయితే మాత్రం మనకి ఎప్పటికంటే అప్పుడు తీసుకోవచ్చండి. ఒకటి బెనిఫిట్ ఉంది. ఇది ముసలి లాంటి గాడికి అయితే ఇక్కడ రావడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళకైతే మాత్రం బొల్లు అయితే కొద్ది బెనిఫిట్, అంటే బాగా నల్లైన వాళ్ళు, వికలాంగులు అలాంటివి వాళ్ళకైతే పర్వాలేదు, ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. డిపో అంటే ఇంకా అందరూ ఎక్కడికి వచ్చి తీసుకుంటారు కాబట్టి ఏ టైంలో వచ్చి తీసుకుంటారు. బళ్ళు అయితే టైమింగ్స్ అవి కొంతమంది నప్పితే కొంతమంది నప్పు, అంతే తేడా. నమస్తే అండి, నా పేరు భగత్ సత్యవతి. కానీ ఇప్పుడు రేషన్ మట్టుగా ఇంటింటికి వచ్చిన బదులు ఇలా రేషన్ డిపో కాడ ఇచ్చింది మట్టుగా చాలా సౌకర్యంగా ఉంది. కానీ మీరు అనేటట్టుగా ముసలి వాళ్ళకి అన్నారే బండి వచ్చి వెళ్ళిపోతుంది అన్నారు, అది మట్టుగా కొంచెం ఇంటికి మట్టుగా వాళ్ళకి చేరిస్తే మంచిది అనుకుంటున్నాం. మేము రేషన్కి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకున్నది వేరు. ఎక్కడ బండి వచ్చిందంటే బండి వెళ్ళిపోయేది. ఏ ఊర్లో వెళ్ళాలన్నా ఆ ఊర్లో ఏంటంటే అక్కడ రేషన్ కాదమ్మా ఇక్కడ తీసుకోండి, అక్కడ ఉంటుందో ఉండట్లేదో మాకు తెలియదు. అక్కడ రేషను వేరే ఊరు వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళి తీసుకుందామంటే ఇక్కడ రైస్ తక్కువ వస్తుందండి, మీ ఊర్లో మీరు తీసేసుకోండి అనే పొజిషన్ కూడా ఒక్కో టైంలో మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా అలాగే అనుకుంటే అలాగే వెళ్ళాలి అనమాట. కానీ ఇక్కడ మట్టుకు రేషన్ మట్టుగా ఇలా డిపోకి ఇవ్వడం మట్టుగా చాలా బెనిఫిట్ బాగుంది. ఇంటింటికి ముసలి వాళ్ళకి పెన్షన్ మట్టుగా ఇంటింటికి మట్టుకు తెస్తున్నారు. ఆ సదుపాయం మట్టుకు బాగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎక్కడ ఆ సదుపాయం కూడా బాగుంది. ఎక్కడ డిపో ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఆ ఏరియా ఈ ఏరియా అని అనట్లేదు. బండి వచ్చేటప్పుడు మట్టుగా మీ ఏరియాకి మీరు వెళ్ళండి, మా ఏరియాకి మేము తీసుకుంటాము అనే రోజులు కూడా ఉండేవండి. చాలా ఇబ్బంది కూడా పడ్డామండి. బండి ఉండేటప్పుడు మట్టుకు చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఇక్కడ రేషన్ డిపో పెట్టాక మట్టుగా మాకు ఆ తలనొప్పి వదిలిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా ఏ రోజు 8 గంటలకు వెళ్ళి తెచ్చేసుకోనమండి. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చామండి ఇంటికి. ఎండ లేదు, అలాగని పరుగు లేదు. ఇక్కడ బండి ఎట్టాడంటే ఈ ఏరియాలో బండి ఎడితే ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి వెళ్ళేవాళ్ళం కాదండి. ఇప్పుడు వాళ్ళ రేషన్ షాపు ఆ వ్యాన్ వచ్చే టైంలో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇదైతే తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఇంత టైం అని ఉంటుంది కదా, ఆ టైంలో ఖచ్చితంగా ఉంటుంది అని మనకు తెలుస్తుంది ఇంటిమేషన్. సో అప్పుడు ఎవరైనా వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. అదే ఈ వ్యాన్ వచ్చే టైంకి చాలామంది ఆడవాళ్ళు అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, పనులకు వెళ్ళటం అది ఇది ఉంటుంది కదా. సో అందుకు పాత పద్ధతే మంచిది. వాళ్ళు తీసిస్తే మంచిదండి. అది ఏ సీటానికి వస్తాయో ఏ సీట్ అనుకుంటానో ఎవరికి తెలియట్లేదు. వాళ్ళు అలాగ ఓల కొట్టుకొని వస్తారో అలాగ వెళ్ళిపోతారు. తక్కువ వాళ్ళందరూ ఉండిపోతారు. అదే పాత డిపోలుగా ఉన్నట్టుకుంటే ఉదయం 6 గంటల 7 గంటల కంటే సాయంకాలం 7 గంటల వరకు ఉంటాయి. మాకు ఇప్పుడు వెళ్ళి తీసుకురావడానికనే మాకు సమ్మతంగా ఉంటుంది. వాళ్ళ మీద తీసుకోవాలంటే అది ఏ సెంటర్ ఆపుతాడో ఏ సెంటర్ ఉంటాడో మాకు తెలియదు. ఆడు వస్తాడు ఓల కొట్టుకొని వస్తాడు, అంతే ఒక 5 నిమిషాలు ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతుండవు.
అదే ఇంటికాడ కోట దగ్గరికి వెళ్ళామనుకో, షాప్ దగ్గరికి వెళ్ళామంటే సాయంకాలం 6 గంటల వరకు ఉంటుంది మాకు తెలుసు. ఈ సిటాన్ని ఆడవాళ్ళని వెళ్ళొచ్చు, మగవాళ్ళని వెళ్ళొచ్చు, వెళ్ళి తెచ్చుకోవచ్చు. దూరమైనా కాకపోతే శ్రమైనా పర్లేదు, మాకు అది బాగా అందుబాటులో ఉన్నట్లు ఉంటుందండి సార్. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభం. రేషన్ పొందడంలో ఇబ్బందులు తొలగాలంటూ హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభం. రేషన్ పొందడంలో ఇబ్బందులు తొలగాలంటూ హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. పేరు పద్మావతి అండి. అయితే గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, ఏంటి పలానా గవర్నమెంట్ అని కాదు. ఇంతకు ముందంటే స్టార్టింగ్లో మేము డిపోలకి వెళ్ళి తీసుకునేవారు. అది 1 నుంచి 15వ తేదీ అనేవారు. మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు కన్వీనియంట్గా ఉండేటప్పుడు వెళ్ళి తీసుకునేవారు, బాగానే ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి అన్నారు, ఓకే బాగానే ఉండేది. కాకపోతే టైం అనేది ఉండేది కాదు. ఉదయం 9 నుంచి నైట్ 8 గంటల వరకు పెట్టేవారు. ఏ టైమో తెలియదు, పలానా డేట్ అనేది తెలియదు. జనాలు ఏం చేసేవారంటే వచ్చిన వెంటనే ఆదరబాదరగా వంట ఉంటే వంట చేస్తే వంట వదిలేసి నైటీలతో ఉంటే నైటీలతో అలా రోడ్ల మీదకి వచ్చి తీసుకుని చాలా ఇబ్బంది పడేవారు. ఆ టైంకి కొంతమంది వర్కర్స్ అయితే ఇంట్లో ఉండేవారు కాదు, జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు కూడా పాపం బయటకు వెళ్ళేవారు. ఇంత చూస్తే అందులో వచ్చేది ఏంటంటే ఒక్క రైస్ ఒకటే ఇచ్చేవారు. కందిపప్పు కొద్ది రోజులు ఇచ్చారు, మానేశారు. పంచదార ఇచ్చారు, అది కూడా ఒక్కోసారి ఉండేది, ఒక్కోసారి ఉండేది కాదు. అది అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మళ్ళీ రేషన్ డిపోలు అన్నారు. ఓకే చాలా బాగుంది, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి తీసుకుంటాము. కానీ ఆ డిపోలో కూడా ఇప్పుడు ఒక్క రైస్ ఇస్తే సరిపోదు, పప్పు ఇస్తే సరిపోదు. దాంతోపాటు ఇంకా ఉప్పు కారం అలాంటి ఆయిల్ అలాంటివి ఇస్తే ఖరీదైనవి కదా. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కొంచెం కష్టపడితే కానీ వాళ్ళకి అమౌంట్ సరిపోదు. ఇలాంటివి ఇచ్చారనుకోండి మధ్యతరగతి వాళ్ళకిను పేదవాళ్ళకి కూడాను అందరికీ బాగుంటుంది. ఇంకా పెద్ద పెద్దవి ఏం చేయనక్కర్లేదు. తినడానికి మనిషికి ఏం కావాలో అవి కరెక్ట్గా సప్లై చేస్తే ఎప్పుడు ఎవరికి వీలైతే ఆ టైంలో డిపోకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇది బాగుంటుంది. అలాగే ఇంటింటికి అంటే వికలాంగులకి, నడవలేని వాళ్ళకి, వృద్ధులకి అని అన్నారు, అది చాలా బాగుంది. అలాంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి గడప దగ్గర అందిస్తే అది కూడా చాలా బాగుంటుంది. ఆ పథకం బాగుంటుంది. అంటే ఈ పథకంలోనే అది యాడ్ చేసి అలా అందిస్తే వాళ్ళకి బయటికి రాలేరు కాబట్టి ఇంకో మనిషి సపోర్ట్ కూడా అక్కర్లేదు. గవర్నమెంట్ అలా అందిస్తే బాగుంటుందండి. ఇప్పుడు డిపోల్లో కూడా కొన్ని చోట్ల చీటింగ్ జరుగుతుందండి. ఆ చీటింగ్ అనేది జరగకుండా కూడా గవర్నమెంట్ చూడాలి. వ్యాన్ వచ్చినప్పుడు ఏంటంటే 20 కేజీలని అంటే అది మనకి 20 కేజీలని 10 కేజీలని బయటికి కనిపించేది తీసుకునేటప్పుడు తూకంలోన. ఇప్పుడు డిపోకి వెళ్ళి తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ కూడా ఇలాంటి సిస్టమ్ పెడితే ఎంత అనేది వస్తుంది, ఇంటికి ఎంత వెళ్తుంది, అది మనం బయట కాటాయించుకున్నా అదే కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆ యాప్ ఒకటి డౌన్లోడ్ చేశారు, అదే కనిపెడుతున్నాను అని యాప్ ఉందని చెప్పి అన్నారు. ఆ యాప్ కూడా పెడితే జనాలకు అందుబాటులో తెస్తే ఒకవేళ అలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఉంటే అందులో కంప్లైంట్ చేసి వీటిని గవర్నమెంట్ రెక్టిఫై చేస్తే బాగుంటుంది. నా పేరు టి పద్మజ, నేను కళింగనగర్ వాస్తువురాల్ని. మేము కూడా రేషన్ తీసుకుంటున్నాము. గత ప్రభుత్వంలోనే మనకి ఇంటింటికి బళ్ళు వచ్చేవి. బళ్ళు ఆ టైంలోనే తెల్లవారింటికి పరిగెత్తి లైన్లు కట్టుకొని 150 మంది ఉండేవాళ్ళు. ఇలా పనులకి ఏమైనా వెళ్ళిపోతే వాళ్ళకి మళ్ళీ తీసుకోవడానికి కూడా అయ్యేది కాదు, చాలా ఇబ్బందులు పడేవారు. అది పనిపోవడం అలాగే అయ్యేది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని అతను ఒక మంచి విధానం తీసుకొచ్చారు. రేషన్ డిపోలు ఓపెన్ చేయించారు. దీనివల్ల ఏంటంటే చాలా లాభాలు ఉన్నాయి. మనకి పనులకి వెళ్ళే వాళ్ళు ఉదయం వెళ్ళిపోతే సాయంకాలం వరకు రారు. వాళ్ళకి ఎప్పుడే అవైలబుల్ ఉంటే అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు కూడా ఇంత టైము ఇచ్చారు రేషన్ డిపో నుండి మనకి. అది చాలా మనకి ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి రేషన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా ఇప్పుడు పట్టుకొని రాలేరు కదా. ఇప్పుడు మగవాళ్ళకు ఉండే టైంలో కూడా వాళ్ళ మగవాళ్ళు సాయంకాలం ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళి వీళ్ళు కొలిపించి మళ్ళీ చక్కగా తీసుకొచ్చివచ్చు. చక్కగా తోక కూడా కరెక్ట్గా ఏ విధంగా అనేది మోసం ఏమి ఉండదు అందులోని.
ఇంతకుముందు ఎలాగుండేదంటే అక్కడికి వెళ్తారు, ఆ టైంలో అవ్వకపోతే ఏంటంటే ఆ వ్యక్తివి మాయమైపోయేవి. ఇంకా అలా చాలా మోసాలు జరిగాయి. మేము ఎవరికి కంప్లైంట్ పెట్టినా అది పట్టించుకునే నాదుడు లేదు ఇక్కడ. అది ఈ పద్ధతి బాగుంది. రెండోది ఏంటంటే వృద్ధులకి, వికలాంగులకి, ఇలాంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. ఇది చాలా బాగుంది. ఇది అందరం కూడా చాలా అభినందించాం. మా మహిళలకు అందరూ కూడా చాలా ఆనందం కలిగించింది. మళ్ళీ మూడోది ఏంటంటే మాకు మేము ఇక్కడ ఉంటున్నాం, మాకు ఎక్కడో డిపో ఉంటే అక్కడికి వెళ్ళి మేము తీసుకోలేం. అదే మా దగ్గరలో ఏ డిపో ఉన్నదో ఆ డిపోకి వెళ్ళి మాకు తీసుకునే అవకాశం కలిగించారు. దీనికి కూడా ఉన్న మేము ఓటమి మంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రులు వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి కూడాను. ఎందుకంటే ఇది నాకు అందరికీ పౌరశాఖ మంత్రులు కదా, అతనికి ముందుగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటే ఇలాంటివన్నీ ఐడియాలన్నీ అలాంటి వాళ్ళకి వస్తుంటాయి. అంటే అందరి తరపున మహిళలందరి తాలూకు ఆలోచనలు కూడా ఆయన కలబోసి ఈ విధంగా చేశారు. మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కొండా ప్రసాద్ అండి. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రేషన్ విషయంలో చాలా ముందుగా జాగ్రత్త తీసుకొని ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రేషన్ డిపోలు అన్నీ మూసివేసి రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళేసరికి మీ ఇంటి వద్దకే బండి వస్తుందని చెప్పడం, కొండవాళ్ళ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, పనులకి వెళ్ళే వాళ్ళు కానీ చాలా కూలి పనులు మార్నింగ్ వెళ్ళి రాత్రికి వచ్చేవారు. అయితే ఈ బళ్ళు కూడా ఏదో సాయంత్రం 4కి 5కి వచ్చేవి, విజలేస్తే వచ్చి తీసుకోవాలని చెప్పి గత ప్రభుత్వం పెట్టిన షరతులు. కాకపోతే నిన్న ఏదైతే మన డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో నిన్నటి నుంచి అమలయ్యే రేషన్ డిపో నుంచి ఏదైతే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మీరు మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ టైంకి వెళ్ళినా మనం తీసుకోవచ్చు రేషన్. అది కాకుండా అదే పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు, 8 నుంచి 9 వరకు కూడా ఇచ్చే దీన్ని తీసుకొచ్చారు. సో ఇది ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎంతోమంది కూడా చాలా రకాల ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఆ పక్క ప్రాంతం నుంచి ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలోకి వచ్చి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే మీ ఇంటి వద్దకు ఏదైతే వ్యాన్ వస్తుందో వాళ్ళ దగ్గరే తీసుకోవాలనే షరతులు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే, మీరు ఒకవేళ ఇక్కడ ఇల్లు ఉంటే ఈ ఇల్లే కాదు, ఎక్కడికైనా రెంటెడ్ హౌస్ కాకుండా పక్కన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినా సరే ఆ ప్రాంతంలో కూడా మీకు దగ్గరలో ఉన్న రేషన్ డిపోకి మీరు తంబు వేస్తే రేషన్ వచ్చే విధంగా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. కనుక ఈ రేషన్ తీసుకోవడం వల్ల చాలామంది ప్రజలు కూడా సంతోషకరం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఏంటంటే మనం రేషన్ తీసుకునే ముందు మనం తూకం విలువ మనకి ఏదైతే ఇంట్లో ఉన్న 20 కేజీలు అవ్వచ్చు, 25 కేజీలు అవ్వచ్చు, గత ప్రభుత్వంలో 2-3 కేజీలు తక్కువ ఉండేవి. అలా మనం డీలర్తో మాట్లాడేసరికి ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే మన మీద గసిరివ్వరు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి ఆ విధంగా లేకుండా మనకి ఏదైతే యాప్ రూపంలో మనకి అక్కడ డిపో మేనేజర్లు కానీ, డిపో వాళ్ళు కానీ ఏ ఇబ్బంది పెట్టినా, షరతులు పెట్టినా మనం డైరెక్ట్గా యాప్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునే పద్ధతి కూడా తీసుకురావడం జరిగింది. చాలా ఉపయోగకరమైనది యాప్ కూడా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బంగారాజు. ఇప్పుడు ఏదైతే రేషన్ డిపోలు పెట్టారో ఆ రేషన్ డిపోల వల్ల గత ప్రభుత్వంలో చాలా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వ్యాన్ వస్తే కానీ, ఇంటికి వస్తే కానీ రేషన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుని వెళ్ళేవారు ఈ సాయంత్రం 6కి రావచ్చు, 7కి రావచ్చు. ఆ వ్యాన్ ఉంటుందో తెలియదు, వెళ్ళిపోద్దో తెలియదు. రేషన్ అడిగితే వ్యాన్ వచ్చినప్పుడే తీసుకోవాలి, వ్యాన్ రాకపోతే ఇవ్వం అని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఈ ప్రజలందరూ వచ్చి ఇలా వ్యాన్లతోటి రేషన్ ఇవ్వడం, ఉన్నప్పుడే తీసుకోండి లేకపోతే లేదని చెప్పి ర్యాష్గా సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు మన మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ వ్యాన్లు తీసేయడం చాలా మంచిది జరిగింది. ప్రజలు కూలి పనికి వెళ్ళిపోయేవారు, ప్రైవేట్ జాబ్ చేసుకుని అందరూ వచ్చి రాత్రి 7 అయినా 8 అయినా 6 అయినా సరే వచ్చి ఇప్పుడు డిపో దగ్గరికి వెళ్ళి దర్జాకి వెళ్ళి రేషన్ తీసుకునే అవకాశం కల్పించినందుకు నాదెండ్ల మనోహర్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రతి డిపో వాళ్ళ మేనేజర్లు కూడా తూకంలో అవకతవకలు ఉంటున్నాయి అనేసి గత ప్రభుత్వంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు అవి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మొత్తం యాజమాన్యం అందరికీ చెప్తున్నాను, డిపో యాజమాన్యం అందరికీ. ఎందుకంటే ప్రజల నుంచి ఏ ఫిర్యాదు వచ్చినా సరే క్షమించే ప్రసక్తి లేదు. ఇది
గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అవినీతికి తోవలేదు. ముందే చెప్తున్నాం జాగ్రత్తగా, ప్రజలందరికీ రేషన్ ఏ విధంగా ఇవ్వాలంటే ఆ విధంగా ఇవ్వండి. అంతే తప్ప వైసీపీ ప్రభుత్వంలో గేరగా సమాధానం చెప్పడం, ప్రజల నుంచి మీరు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోండి, తీసినప్పుడు తీసుకోండి అని చెప్పకూడదు. ప్రజలు 8 వరకు ఉంటే 8 వరకు ఇవ్వాలి, 8:30 వరకు ఉంటే 8:30 వరకు ఉండాలి. లైన్లో ఎంతమందికి కడితే అంతమందికి ఇచ్చి షాప్ క్లోజ్ చేయాలి. అంతే తప్ప గత ప్రభుత్వంలో వ్యాన్లలో సమాధానం చెప్పడం మనం చెప్పకూడదు. ప్రజలు ఇప్పుడు మనకి రేషన్ తీసుకునేటట్టుగా మన డిపో దగ్గరకు వచ్చేటప్పుడు మన రేషన్ ఇచ్చి పంపించవలసింది కోరుచున్నాను. ఇందువలన మెయిన్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ముందుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాదెండ్ల మనోహర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వ్యాన్లు తీసేయడం వల్ల ప్రజలందరూ చాలా ఆనందంతో సంతోషంతో ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఒక సూచన చేశారు. ఈ ముసలోళ్ళకి కానీ వికలాంగులకు కానీ ఇంటికి వెళ్ళి రేషన్ ఇమ్మని చెప్పారు. అది మాత్రం కంపల్సరీగా పాటించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బర్మా క్యాంప్లో ఉంటామండి. నా పేరు శివలక్ష్మి. నాకు రేషన్ బండి దగ్గరికి వెళ్ళేకన్నా ఇక్కడ డిపో దగ్గర పెట్టింది మాకు చాలా బాగుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా డిపో దగ్గరికి ఎప్పుడు వెళ్ళి తీసుకోవడానికి మాకు బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు బండి వచ్చేటప్పుడు అంటే మేము ఉండేవారం కాదు, మరి పనులకి వెళ్ళిపోతే మాకు మిస్ అయిపోయేది. అందుకని ఇలాగే మాకు డిపోకి వెళ్ళడమే బాగుంది. మాకు అలాగుంటేనే మా పిల్లలకైనా మాకైనా ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువలన మాకు ఇలా డిపో దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు సెలవు పెడితే వాళ్ళు ఊరుకోరు. ఇలాగని రేషన్ పోతే మాకు ఇంట్లో తినడానికి గడవడానికి కూడా ఉండేది కాదు. మరి అందుకోసం ఇలా చేసింది ఇదే కరెక్ట్గా ఉంది. ఇలా సీఎం గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది, ఇదే బాగుంది. టైం 8 నుంచి 8 స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇస్తున్నారు. చాలా బాగుంది. ఈ టైమింగ్స్ కూడా ఎవరికి ఉదయం వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, నైట్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, అదే సాయంత్రం వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. వికలాంగులకు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇబ్బంది లేకుండా వాళ్ళు వెళ్ళడం అంటే చాలా కష్టం కదా, ఎక్కడికి వెళ్ళి తీసుకోవడం అంటే ఇంటికి రావడం చాలా బాగుంది. అది కూడా చాలా బాగుంది. సీఎం గారికి చాలా థ్యాంక్స్. వరలక్ష్మి అండి. డిపో దగ్గర కొంచెం డిపో పర్వాలేదండి, బండి దగ్గర కొంచెం ఇబ్బంది పడేవారు. అక్కడ అంటే జనం ఎక్కువ, ఒక బండి కాబట్టి జనం ఎక్కువ అయ్యేవారు, ఇబ్బంది పడేవారు. లైన్ రాళ్ళు అవి పెట్టేవారు, చాలా ఇబ్బంది పడిపోయేవారు. ఈ డిపో దగ్గర ఏ ఇబ్బంది లేదు, ఇప్పుడు బాగా ఫ్రీగా తీసుకుంటాం. ఇక్కడ 2 పూటలు ఇస్తున్నారు కాబట్టి 2 పూటలు ఇచ్చేవారు, కానీ జనం మరి ఒకటే బండి వల్ల జనం ఎక్కువ అయిపోయి దానివల్ల ఇబ్బంది పడేవారు అంతే. ఎందుకంటే ఇక్కడ 2 పూటలు ఇస్తున్నారు కాబట్టి ఫ్రీగా ఒక డిపోలు ఉండబట్టి ఫ్రీగా తీసుకోవచ్చు అని. ఇంట్లో ఇప్పుడు బాగా అవుతాయండి. ఇంట్లో ఇంతకుముందు తెల్లవారు వస్తే సాయంత్రం వరకు బండి దగ్గర ఉండేవారు. ఇంట్లో పనులు చేసుకుని ఇక్కడ 15వ తారీఖు వరకు ఇస్తున్నారు. బండి అంటే 7 వరకు ఎట్టి 12తో క్లోజ్ చేసేవారు. ఇది 15వ తారీఖు వరకు ఇస్తున్నారు కాబట్టి ఫ్రీయే. ఇప్పుడు ఇవాళ కొత్త కదండి, మరి ఇంకా ముందరగా ఫస్ట్ వాళ్ళకే లైన్లో ఉండోళ్ళమి తీసుకుండోళ్ళమి, బండి దగ్గర వెళ్ళి లైన్లో ఉండి నిలబడి తీసుకున్నాం. మరి ఇవాళ కొత్తగా మరి జాయిన్ అయింది కదా, మరి వచ్చి తీసుకోవడం తప్పదు. అప్పుడేమవుతుంది, లైన్లు కావాలి, మరి తప్పదు. ఆ లైన్ ఎక్కడైనా లైన్లు కాయాలి కదా, ఎక్కడైనా లైన్లే. ఇప్పుడు ఒక బడ్డీ మీద ఉంది, జనాభా ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏ షాప్కి ఆ షాప్కి ఇచ్చేదిగా కొంచెం జనాభా తక్కువ మీద లైన్ మీద తీసుకుంటాను రేషన్ తీసుకోవచ్చు. అప్పుడంటే బండి ఎట్టివారు బాబు, దొరికిన వాళ్ళకి దొరికేవి, దొరకలేని వాళ్ళకి దొరికేవి కాదు. లైన్ పెట్టేవారు, మాలాంటి వాళ్ళం అందరం నిలబడలేకపోయేవాళ్ళం. ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టేసేవాళ్ళమే, ఆ అబ్బాయి మీద గొడవలకి వెళ్ళిపోయేవాళ్ళం అందరమని. ఇప్పుడు అనుకోండి, ఇలాగనుకోండి, మామూలుగా షాప్లో పెట్టారనుకో, మాకు నచ్చినప్పుడు వచ్చి తీసుకుంటాం, మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఆ అబ్బాయి కూడా ఇబ్బంది పడకుండా మాకు ఇచ్చేస్తాడు. అందే ఎప్పుడు కూడా ఉన్నాయి లేవు అని మాట రాదు ఇలాగైతే. అలాగనుకోండి మాకు చాలా కష్టపడిపోయేవారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే తీసుకునేవాళ్ళు లైన్ పెట్టి. మాకు 100 వాళ్ళకి బియ్యం అవి దొరికేవి కాదు, బాధలు పడేవాళ్ళం, మేము తిరగలేక చచ్చేవాళ్ళం. మాకైతే ఇదే సౌకర్యంగా ఉంది బాబు, ఇదే మాకు నచ్చింది. మాకు అప్పుడంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకే ఇచ్చేవాళ్ళు, తర్వాత నుంచి మాకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తానంటున్నారు. అందులో రాత్రి 8 గంటల వరకు ఇస్తామంటున్నారు. మాకు బాధ లేదు బాబు, ఈ కష్టం లేకుంటే హాయిగా మాకు ఇలాగైతేనే బాగుంది బాబు. మేము సెలవు పెట్టుకొని పనులకి వెళ్తాం. మేము పనులకి వెళ్ళిన సెలవు పెట్టుకొని ఒక పూట ఆపి రేషన్ నుంచే ఉండేవాళ్ళం. మళ్ళీ ఒక పూట మేడం పిలుస్తున్నా వెళ్ళిపోయి మళ్ళీ 4 రోజులు ఆగితే బండి తీసేసేవారు. ఇంకా రేషన్ వచ్చేది కాదు మాకు. మేము పనులకి వెళ్ళేవాళ్ళం, మేము ఎలాగ తీసుకోగలం? అది ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ టైం అడిగి కనుక్కొని వెళ్ళి చక్క పనులు కూడా చేసి వచ్చి తీసుకుంటున్నాం ఇప్పుడు మాకు ఇది నచ్చింది. 10 మందిలో 50 మందిలో 10 మంది దొరికేవి కాదు, అది అయితే కరెక్ట్ కాదు అసలు. మళ్ళీ పనులకి వెళ్ళి వచ్చిన ఎలా తీసుకుంటారు? వాళ్ళు నష్టపోయేవారు, నెలకే నష్టపోయేవారు. రేషన్ షాపు సందుకోటి ఉంది, కానీ
ఏ నెంబరు ఆ నెంబర్ తీసుకున్నారు కాబట్టి కరెక్ట్గా వెళ్తుంది ఇప్పుడు, దానికి దీనికి కాకుండా చక్కగా భయంతో కూడా లైన్లో నుంచుంటున్నారు. ఇంతకుముందు అలా కాదు, మనుషులు లేకపోయినా రాళ్ళు పెట్టేవారు, గొడ్లు పెట్టేవారు, సంచులు పెట్టేవారు. అదైతే కరెక్ట్ కాదు కదా. పనులకి వచ్చే వాళ్ళు ఎంత ఏడ్చేవారో మేము చూసేవాళ్ళం. అది రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభం. రేషన్ పొందడంలో ఇబ్బందులు తొలగాలంటూ హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.